హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఈ రోజు అయితే కంప్లీట్ కస్టమైజ్డ్ శారీస్ చూపిస్తున్నానండి. అండ్ ఎక్కడ కూడా ప్రైజెస్ అయితే చెప్పట్లేదు, బికాజ్ ఒకటి ఆర్గాన్జా ఉంటే ఒకటి క్రేప్ ఉంటున్నాయి. నేను కనుక ప్రైజెస్ అటు ఇటు చెప్పానంటే ఈ ప్రైజే చెప్పారు అని అడుగుతూ ఉంటారు. అందుకే నేను ప్రైజెస్ రివీల్ అయితే చేయట్లేదు. ఏదో రివీల్ చేయకూడదని కాదండి, జస్ట్ మీరు ఫోటో పెట్టి ఈ ప్రైస్ ఎంత అంటే ఇమ్మీడియట్గా రిప్లై అయితే వచ్చేస్తుంది. మీకు వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. వీడియో కదా, నేను అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యి ఏదైనా ప్రైస్ అటు ఇటు మార్చానంటే ప్రాబ్లం అవుతుందని చెప్పట్లేదు అంతే. సో ఫస్ట్ నేను కట్టుకుంది చూడండి, ప్యూర్ క్రేప్ శారీ. చాలా బాగుంది కలర్, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. బోత్ ద సైడ్స్ ఆరెంజ్ ఇలా స్కాలోప్ ప్యాటర్న్ బార్డర్ వచ్చింది. బాడీ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో ఫ్లోరల్స్ వచ్చాయి. హైలైట్ ఉందండి శారీ అయితే. పళ్ళు కూడా చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు, ఆల్ ద 3 సైడ్స్ స్కాలోప్ బార్డర్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది. అండ్ దీంట్లో మనకి హైలైట్ అంటే బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ మనం ఇచ్చేసి, అండ్ వీటిపైన కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. చాలా మంది అనుకుంటారు ప్యూర్ అని చెప్తున్నారు, అసలు ప్యూర్ ఉంటుందా, ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, అవే డౌట్స్ ఉంటాయండి ఇలాంటి కస్టమైజ్డ్ శారీస్ పెట్టినప్పుడు. ప్యూర్ ఫ్యాబ్రిక్, మీకు పీకో అవి ఏమి చేయించుకోవాల్సిన పని ఉండదు. బికాజ్ మనం స్కాలప్ చూడండి ఎంత చక్కగా ఇచ్చామో, వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అసలు. అంటే మనకి ఏదైనా పార్టీ వేర్ ఉంది అనుకున్నప్పుడు, రిసెప్షన్స్కి అయినా కానీ, బర్త్డే పార్టీస్కి అయినా కానీ, జనరల్ శారీస్ కాకుండా ఇలాంటివి ట్రై చేయండి. ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఇలాంటివి ట్రై చేస్తే ఏంటంటే మనం యూనిక్గా కనబడతాం, స్టాండ్అవుట్ కూడా అవుతాం. చాలా బాగుందనమాట. ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే లుక్ అంతా అండి. మీరు సింపుల్గా స్లీవ్లెస్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. అప్పుడు ఈ వర్క్ ఏం చేయాలి అలా అనుకుంటారు కదా, స్లీవ్లెస్. ఈ వర్క్ మీరు బ్యాక్ కూడా పెట్టించుకోవచ్చు అండి. అంటే మీరు బ్యాక్ అంతా కూడా ఒక హ్యాండ్కి వస్తాయి కదా, ఆ 2 బ్యాక్ పెట్టించేసుకొని ఫ్రంట్ స్లీవ్లెస్ పెట్టించుకోవచ్చు, హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం, ఎలా కావాలి అనుకుంటే అలా చేపించేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నాను. ప్యూర్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో చేపించాము. ఇది చాలా బాగుంటుందండి ఈ వెరైటీ కూడా. ఇందులో హైలైట్ అంటే టాసిల్స్ అనే చెప్పాలి. చాలా మందికి ఫేవరెట్ టాసిల్స్ అనేవి. బికాజ్ మన అందరికీ తెలుసు కదండి, శారీస్ కట్టే వాళ్ళకే తెలుస్తాయి టాసిల్స్తో లుక్ ఎంత వస్తుంది అనేది. అప్పర్ హాఫ్ అంతా లైట్ టోన్ వచ్చేసి, బాటమ్ హాఫ్ అంతా కూడా బ్రైట్ టోన్ ఉంటుంది అనమాట. కలర్ అయితే హైలైట్ ఉంది, చూడండి ఎంత బాగుందో. లైట్ గ్రీన్, పైన అంతా కూడా థ్రెడ్ వర్క్తో బార్డర్ వచ్చేసింది. బాడీ పార్ట్లో కూడా ఫ్లోరల్స్ థ్రెడ్ వర్క్తో. కింద చూడండి బ్రైట్ కలర్, అది కూడా ఫ్లోరల్స్తో. అద్దరిపోయింది కదండి ప్యాటర్న్ అంతా కూడా. పళ్ళు మనకేంటంటే ఇదంతా థ్రెడ్ వర్క్. మీకు ఇక్కడ ఫ్లవర్స్ ఏవైతే కనబడుతున్నాయో చూస్తున్నారు కదా, ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట. సో మీకు ఊడిపోతాయా, కొన్ని ఏంటంటే మనం మెషిన్ వర్క్ చేయించుకున్నప్పుడు కొన్ని ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి అలా ఉండదండి, హ్యాండ్ వర్క్ కాబట్టి చాలా బాగుంటాయి. అండ్ టాసిల్స్ చూసేయండి, పీకో అవి ఏమి చేయించుకోవాల్సిన పనే ఉండదు. అందరి లుక్ అంతా కూడా టాసిల్స్ పైకి వెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. టాసిల్స్ చాలా బాగా కనబడుతున్నాయి. అండ్ దీంతో పాటు మనం బ్లౌజ్ కూడా స్టిచ్డ్ ఉంది. మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అని. ఆల్రెడీ కస్టమర్స్ కోసం చేపించింది చూపిస్తున్నాను. వాళ్ళకి బ్లౌజ్ ఇలా కావాలన్నారు, సింపుల్గా స్వీట్ హార్ట్ నెక్ లాగా ఇచ్చేసి బ్యాక్ హ్యాండ్స్కి చక్కగా ఇలా వర్క్ అనమాట. మీరు కూడా ఇలాంటి కలర్ లేదా ఇదే ప్యాటర్న్ ఇంకొక కలర్ అలా ఏది ఉన్నా కానీ జస్ట్ వాట్సాప్ చేయండి, మన వాళ్ళు రెడీగా ఉంటారు హెల్ప్ చేయడానికి. ఏ డౌట్స్ ఉన్నా ఈజీగా హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు చూపించేది మంగళగిరి ఫ్యాబ్రిక్ అండి. జనరల్గా మంగళగిరి ఫ్యాబ్రిక్ అందరికీ నచ్చుతాయి, కానీ శారీస్ అన్నీ సేమ్ ఉంటాయి, అది ఇది అనేది అంటూ ఉంటారు కదా, అందుకనే మంగళగిరిని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేశాం. పైన చూడండి స్కాలోప్ బార్డర్, బాడీ పార్ట్ లో కలంకారీ స్టైల్ అప్లిక్ ఇచ్చేసాం. బోత్ ది సైడ్స్ మనకి బార్డర్. పళ్ళు కూడా చూడండి పెద్ద అప్లిక్ స్టైల్తో ఎంత బాగుందో. అండ్ ఇందులో టాసిల్స్ కూడా చక్కగా వచ్చేసాయి. సూపర్బ్ గా ఉందండి శారీ. బ్లౌజ్ చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ బ్లౌజ్, హ్యాండ్స్ కి అప్లిక్ స్టైల్ ఇచ్చేసి స్కాలోప్ తో తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి. మీకు ఏ ప్యాటర్న్ అయినా ప్రైజింగ్ డీటెయిల్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. మన నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ క్రేప్, వెరీ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్. శారీ గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు, జస్ట్ మీరే చూడండి ఇంకా వీటి లుక్ ఏంటి అని. పైన చూస్తున్నారు కదా మనకి లైట్ కలర్ శారీ, ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తో ఒక చిన్న బార్డర్ వచ్చేసింది. రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్ కాస్త ప్లెయిన్గా ఇచ్చి మళ్ళీ కింద పెద్ద బార్డర్ అనమాట. ఇవి ఏవైతే కనబడుతున్నాయో చూడండి, మనం అంతా కూడా చక్కగా చేపించాము.
ఎక్కడ కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్ బయట దొరకదండి. కొందరు ఏమనుకుంటారంటే టన్స్ లో దొరుకుతాయి కదా ఫ్యాబ్రిక్, టాన్ నుంచి కట్ చేపించి శారీ చేస్తున్నారా అని. అస్సలు కాదు. మంచి ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకొని బోర్డర్స్ ఎలా ఉండాలి, కింద వైపున ఎలా చేపించాలి అని కస్టమైజ్డ్ గా చేపించిన పీసెస్ ఇవంతా కూడా డిజైన్ చేపించాము. చాలా బాగా కనబడుతున్నాయి. పళ్ళు కూడా చూడండి, పళ్ళు అయితే అసలు హైలైట్. ఇది పళ్ళు వస్తుంది, బాగుంది కదండి. ఫ్లోరల్ ప్యాటర్న్ పళ్ళు, చుట్టూ ఆప్లిక్ స్టైల్ లాగా థ్రెడ్ వర్క్, ఎంత బాగుందో ప్యాటర్న్ అయితే. అండ్ టాసిల్స్ కూడా చక్కగా వచ్చేసాయి. వీటికి పీకో కానీ అవి ఏమీ అవసరం పడదు. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట. బ్లౌజ్ స్టైల్, హ్యాండ్స్ కి మీరు ఇదే ఫ్లోరల్ అప్లిక్ స్టైల్ పెట్టించేసుకోవచ్చు. ఎంత బాగుందో అసలు శారీ. మెయిన్ గా ఆ షైన్ కూడా ప్యూర్ తీసుకున్నప్పుడే మీకు ఈ షైన్ కనబడుతుందండి. ఫ్యాబ్రిక్ లో మీకు ఒక షైన్ కనబడుతుంది చూసారా. అదే మీరు తక్కువ బడ్జెట్ లో శారీ తీసుకున్నారంటే అది ఒక లాంటి షైన్ ఉంటుంది, కానీ ఆ షైన్ బాగుండదు. మనం కాస్ట్లీ తీసుకున్నప్పుడు, కాస్ట్లీ అని కాదు ప్యూర్వి తీసుకున్నప్పుడు ఆ షైన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెంట్. ఈ షైన్ కి ఆ షైన్ కి పేరు కూడా పెట్టలేము, చాలా డిఫరెంట్ షైన్ అన్నమాట. ఈ కలర్ కూడా చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ లో తీసుకుందాం. పైన అంతా కూడా ఇలా లైట్ లావెండర్ కలర్ తో స్కాలోప్ బార్డర్ వచ్చింది. మీకు స్కాలోప్ కనబడుతుందని అనుకుంటున్నాను. ఇలా కట్ వర్క్ లాగా బాడీ పార్ట్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి. ఈ ఫ్లవర్స్ కూడా అంతా థ్రెడ్ వర్క్ అండి. మనకి స్కాలోప్ ఏ కలర్ తో వచ్చిందో ఆ కలర్ తో థ్రెడ్ వర్క్. కింద కూడా స్కాలోప్ ప్యాటర్న్ బార్డర్ తో పాటు ఈ ఫ్లోరల్స్ చూస్తున్నారు కదా, ఇదంతా వర్కే, ఏది ప్రింటెడ్ కాదు. ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ పైన ఇదంతా వర్క్ చేపించాం. పళ్ళు కూడా చూసేయండి. పళ్ళు అయితే హైలైట్, మధ్యలో ఇలా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసి చుట్టూ స్కాలోప్స్ వచ్చేసి అండ్ ఆ థ్రెడ్ వర్క్ కూడా డీసెంట్ కలర్స్, పర్పుల్ కలర్, లావెండర్ కలర్, గ్రీన్ కలర్, ఓన్లీ 3-4 కలర్స్ యూజ్ చేసి చేపించామన్నమాట, ఎక్కడ ఓవర్ గా అనిపించకూడదని. బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది. బ్లౌజ్ శారీ కలర్ బార్డర్ వచ్చి బార్డర్ పైన అంతా కూడా వర్క్ బాగుందండి. కలర్ కాంబినేషన్ మీకు పండగకి కావాలి. ఇంకా నెక్స్ట్ అంతా కూడా పండగలు స్టార్ట్ అయిపోయాయి అంటేనే మనకి పండగలు వస్తూనే ఉంటాయి. మీకు ఏదైనా పండగ కావాలి అనుకుంటే కూడా ట్రై చేయండి. చాలా బాగున్నాయి శారీస్ అయితే. కొన్ని అయితే ఆల్రెడీ కస్టమర్స్ తీసుకొని స్టిచ్చింగ్ కూడా చేపించుకున్నారు. ఈ శారీ కూడా చూడండి. ఇది వచ్చేసి మనకి హాఫ్ శారీ ప్యాటర్న్ లా ఉంటుంది. జూట్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేసి సింపుల్ గా బార్డర్ ఏం లేకుండా ఒక చిన్న గోల్డెన్ కానీ కనబడినట్టు కనబడుతుంది అనమాట. రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్ అంతా కూడా ప్రింట్స్ వచ్చేసాయి. మనకి ముగ్గు ప్యాటర్న్ ప్రింట్స్ లాగా, ఫ్లోరల్ ప్రింట్స్ లాగా కింద వైపున చక్కగా ప్రింట్స్ వచ్చేసాయి. కింద వైపున మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అక్కడ కాంట్రాస్ట్ కలర్, హాఫ్ శారీ ప్యాటర్న్ అన్నాను కదా, ఇందుకేనండి కాంట్రాస్ట్ కలర్ పైన ప్రింటెడ్ ప్యాటర్న్ వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది శారీ లుక్. మనకి ఫ్రిల్స్ దగ్గర డిఫరెంట్ కలర్ అండ్ ప్రింట్స్ వచ్చేసాయి. బాడీ పార్ట్ అంతా కూడా పింక్ అనమాట. పళ్ళు కూడా చూడండి, కాంట్రాస్ట్ కలర్ హాఫ్ వైట్ పళ్ళు వస్తుంది. సో ఫ్రిల్స్, పళ్ళు అండ్ బ్లౌజ్ ఒక కలర్ ఉంటాయి అన్నమాట. ఇది ప్యాటర్న్ చూస్తున్నారు కదా. అండ్ దీంట్లో టాసిల్స్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. పింక్ కలర్తో ఈ బాల్స్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో చక్కటి టాసిల్స్. మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి, సో దట్ మీకు ఈజీగా పర్చేస్ చేసుకునే ఆప్షన్స్ మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అసలు ఎంత పడతాయి ఏంటి అలాంటి డౌట్స్ ఉంటాయి కదా, ఏం ఫ్యాబ్రిక్ అని. ఆల్మోస్ట్ అన్నీ చెప్తున్నాను బికాస్ మీకు ఈజీగా ఉండాలని. అయినా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ ప్యాటర్న్ చూడండి, మంచి గ్రీన్ అండ్ పీచ్ కలర్ శారీ, పైన వైపున గ్రీన్ బార్డర్ అండ్ దానిపైన పీచ్ కలర్తో థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా ఫ్లోరల్స్ లాగా. అండ్ వీటిపైన కూడా చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. కిందేమో పీచ్ కలర్కి కూడా గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్ అండ్ ఫ్లోరల్స్ వచ్చేసాయి. పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది. అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా చక్కగా వచ్చేసింది. బ్లౌజ్ పైన కూడా థ్రెడ్ వర్క్ అనమాట. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఇవి చేపించింది. జనరల్గా కస్టమైజేషన్ కదా ఇవన్నీ కూడా. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ పైన చేపిస్తే ఏంటంటే మనం కస్టమైజ్ చేపించాము, కొంచెం బడ్జెట్ పెట్టినా కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అయితే ఎప్పటికీ ఉంటాయని అలా చేపిస్తామండి. మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలన్నా కూడా చేపించేయచ్చు మనకి తక్కువ బడ్జెట్లో. ఇది వచ్చేసి పైన పింకిష్ కలర్, కింద ఏమో పర్పుల్ కలర్. బోత్ ద సైడ్స్ స్కాలోప్ బార్డర్, బాడీ పార్ట్ అంతా కూడా అప్లిక్ స్టైల్తో ఫ్లోరల్స్ ఇలా రోజెస్ వచ్చేసాయి. పళ్ళు కూడా రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, ఆల్ ద 3 సైడ్స్ అప్లిక్ వర్క్తో అండ్ అలాగే స్కాలోప్ బార్డర్స్ వచ్చేసాయి. పింక్ కలర్ స్కాలోప్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది మోస్ట్. ఇప్పుడు బ్లౌజ్ చూడండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ లో కూడా స్కాలోప్ వచ్చేసింది అండ్ ఇలా అప్లిక్ స్టైల్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ లో కూడా కలర్ కాంబినేషన్ చూడండి, లైట్ అండ్ డార్క్ బాగా హైలైట్ అవుతుంది. సో ఇవన్నీ కస్టమైజ్డ్ పీసెస్ అని అందుకే చెప్తున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క లుక్, మీకు ఏది కూడా ఇప్పటి వరకు సేమ్ అనిపించదు. ప్యూర్ గద్వాల్ శారీని కూడా కస్టమైజ్ చేయొచ్చు అనేది ఈ ప్యాటర్న్ చూపిస్తున్నాను.
ఈ శారీ అయితే చాలా బాగుందండి. అండ్ ఈ శారీ గురించి అంటే ఎవరైనా వచ్చి చూసినా కానీ అందరు ఇదే అడుగుతున్నారు. చాలా బాగా కనబడుతుంది. మీకు శారీ చూపిస్తాను ఎలా కస్టమైజ్ చేపించానని. చూడండి, ప్యూర్ గద్వాల్ శారీ తీసుకున్నాం. బార్డర్ పైన జరీ బార్డర్స్ ఉన్నాయి, కానీ మీకు మధ్యలో ఇక్కడ థ్రెడ్ వర్క్ కనబడుతుంది కదా, ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ అండ్ టెంపుల్ ప్యాటర్న్ వచ్చింది చూసారా, దానికి కూడా అవుట్లైన్ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసాం. బాడీ పార్ట్ అంతా గోల్డెన్ జరీతో పీకాక్స్ వచ్చాయి, వాటికి ఇక్కడ ఫ్లవర్స్ లా ఇప్పించాం. సో మీకు మార్కెట్లో ఉండేవే కానీ డిఫరెంట్గా అనమాట. ఇలాంటి ప్యూర్ గద్వాలు, ప్యూర్ కంచిపట్టు అవి కూడా చేపించుకోవచ్చు అండి, చాలా బాగా కనబడతాయి. కింద వైపున కూడా బార్డర్ చూడండి, కింద వైపున బార్డర్ దగ్గర మనకి ఎలాగో జరీ బార్డర్ వస్తుంది, టెంపుల్ బార్డర్ వస్తుంది, కానీ కింద కూడా మేము ఫ్లోరల్ బార్డర్ అనేది ఇచ్చాం. ఇదంతా థ్రెడ్ వర్క్ అద్దరిపోయిందండి. కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా చూసేయండి, పళ్ళు కూడా మంచి గోల్డెన్ జరీ ఓవెన్ పళ్ళు. గద్వాల్ లుక్ ఎక్కడ పోకుండా మేము మధ్యలో ఏమీ డిస్టర్బ్ చేయలేదు, పైన మాత్రం ఫ్లవర్స్ ఇచ్చేసాం. దీంట్లో బ్లౌజ్ చూడండి, నార్మల్గా కొందరు ఏంటంటే ఇదే శారీ తీసుకొని బ్లౌజ్ వర్క్ చేయించుకుంటారు. మేము అలా కాకుండా బ్లౌజ్ ఒక్కసారి వర్క్ చేయించింది వేరే వాటికి వేసుకోవట్లేదని చెప్పేసి ఇలా డిఫరెంట్గా చేయించామన్నమాట. దీని లుక్ దీనిదే. ఇలాంటివి ట్రై చేసినా కానీ యూనిక్గా కనబడతాము. సో మీకు ఒక ఐడియా రావాలి అండ్ ఎవరైనా కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్. డిఫరెంట్గా ఉంటుందండి శారీ, కలరే హైలైట్ అసలు మొత్తానికి. పైన వైపున పింక్ వచ్చేసింది, కింద వైపున బ్లాక్. బార్డర్స్ చూడండి, ఇందాక వరకు థ్రెడ్ వర్క్ బార్డర్స్ చిన్నగా వచ్చాయి కదా, ఇది ఇలా ముగ్గు స్టైల్ లాగా వెళ్తూ ఈజీగా 1 to 2 inches వరకు వచ్చేసింది అనమాట. అప్పర్ హాఫ్ అంతా పింక్, వాటిపైన చూడండి ఫ్లోరల్స్ ఎంత బాగున్నాయో. ఇదంతా థ్రెడ్ వర్క్. కింద వైపున బ్లాక్ అండ్ అది కూడా సేమ్ బార్డర్ అండ్ ఫ్లోరల్స్ వచ్చేసాయి. బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ హైలైట్. పళ్ళు కూడా చూసేయండి, మంచి ఆల్ ద 3 sides బార్డర్ వచ్చేసి వీటి మధ్యలో ఫ్లవర్స్, కానీ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి, హ్యాండ్ వర్క్. మీకు ఎక్కడికి వెళ్ళదు, చాలా నీట్గా క్యారీ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బ్లౌజ్ ఇలా వచ్చేసింది అనమాట. బ్యూటిఫుల్ బ్లౌజ్. బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేసింది. ఫ్యాబ్రిక్ అయితే అసలు నలిగిపోదు, రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అండి. క్రేప్ కదా, మనకి ముడత పడుతుందా అలాంటి భయం కూడా ఉండదు. కొన్ని టైమ్స్ ఏంటంటే దూరం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కార్లోనే సగం నలిగిపోతాం. ఇలాంటివి ఏంటంటే అస్సలు మనకి ఆ ఇబ్బంది అనేది ఉండదు. మంచి గ్రీన్ జూట్ ఫ్యాబ్రిక్తో తీసుకున్న శారీ, పైన వైపున కింద వైపున స్కాలోప్ బార్డర్ జిగ్జాగ్ లాగా అండ్ అలాగే థ్రెడ్ వర్క్తో ఫ్లవర్స్ వచ్చాయి. కలర్ కాంబినేషన్ చూడండి హైలైట్ ఉంది. పళ్ళు కూడా ఆల్ ద 3 sides మనకి స్కాలోప్ ఫ్లోరల్స్ వచ్చేసాయి థ్రెడ్ వర్క్తో. బ్లౌజ్ కాంట్రాస్ట్లో థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. ప్యాటర్న్ చాలా చాలా బాగుంది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ. ఈ కలర్ చూడండి, ఇది ఒక డిఫరెంట్ కలర్, మళ్ళీ కొంచెం లైట్ అండ్ బ్రైట్గా, అంటే అప్పర్ హాఫ్ లైట్ వచ్చేసి బాటమ్ హాఫ్ అంతా బ్రైట్ వచ్చేసింది. ఎంత బాగుందో శారీ లుక్ అయితే, వెరీ బ్యూటిఫుల్ కలర్. పైన లైట్ కింద బ్రైట్ అంతా ఫ్లోరల్స్ వచ్చేసాయి. మీకు ఒక్కసారి ఫ్లోరల్ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి. ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది, బాగుంది ప్యాటర్న్ అంతా కూడా. చూడండి ఎంత నీట్గా ఇచ్చారో, వెరీ బ్యూటిఫుల్ స్టైల్. అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇలాంటి యూనిక్ ప్యాటర్న్స్ కనిపించినప్పుడే తీసేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇమ్మీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, బికాజ్ ఇవంతా కూడా కస్టమైజ్డ్ పీసెస్ కదా, ఇలా పెడితే అలా అయిపోతూ ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది. ఇలా ఉంటుందండి బ్లౌజ్. కింద కాంట్రాస్ట్ కలర్ చూసారా, అదే కాంట్రాస్ట్ కలర్. హ్యాండ్స్కి ఏమో ఇలా పెద్ద ఫ్లవర్ వచ్చేసింది. బాగుంది ప్యాటర్న్, అస్సలు పేరు కూడా పెట్టలేం, అంత బాగా కనబడుతుంది. ఇందులో మన నెక్స్ట్ వెరైటీ, ఇది కూడా ప్యూర్ క్రేప్ పైన యాప్లిక్ స్టైల్ చేపించాము. కలర్ లైట్ కలర్, వెరీ బ్యూటిఫుల్ కలర్. మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. పైన ఏమో 2 కలర్స్తో ఇలా థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చింది. మీకు ఈ థ్రెడ్ వర్క్ బార్డర్ కనబడుతుందో లేదో, దగ్గర నుంచి చూస్తే అయితే కనబడుతుందండి. మీకు క్లియర్ పిక్చర్ కావాలి అంటే వాట్సాప్ చేయండి, పెట్టేస్తారు. అండ్ ఇదంతా కూడా యాప్లిక్ స్టైల్ వర్క్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. కలర్ అయితే హైలైట్ ఉందండి, వెరీ లైట్ అండ్ డీసెంట్ కలర్. కింద బార్డర్ దగ్గర కూడా అంతే, అలాగే యాప్లిక్ వచ్చేసి ఈ 2 కలర్ థ్రెడ్ వర్క్తో లైన్స్ వచ్చేసాయి. పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది, నీట్గా ఉందండి పళ్ళు స్టైల్. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అనమాట. బ్లౌజ్ పైన కూడా యాప్లిక్ స్టైల్ వర్క్ వచ్చేసింది, బాగుందండి ప్యాటర్న్. అండ్ ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ పీసెస్ చూపించాను, ఏది కూడా రెగ్యులర్ ఐటమ్ చూపించలేదు, అంటే జనరల్గా దొరికే ఐటమ్ ఏది చూపించలేదు.
ప్రతిదీ ఫ్యాబ్రిక్ తీసుకొని కస్టమైజ్ చేయించాం. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.